అందరికీ నమస్తే. తెలంగాణ శనార్థులు, వెల్కమ్ టు జరపైలం టీవీ. ఈరోజు మన స్టూడియోకు శ్రీరాములు శ్రీనివాసన్న, ప్రజల గుండెల్లో సుదర్శనన్న, నేత పద్మశాలి అన్న ఇవాళ మన స్టూడియోకి వచ్చారు. అన్న చెప్పండి అన్న, నేతన్న రాజ్యమేల్దాం రండన్న అని చెప్పేసి నేతన్నలుగా వస్త్రాలు నేద్దాం, నేతలుగా రాజ్యమేల్దామని చెప్పేసి పట్టుదలకు మారుపేరు పద్మశాలిలు. రాజకీయాల్లో ఎందుకీ వెనుకబాటు, స్వతంత్రోద్యమానికి నాంది మన చెరక, స్వతంత్ర సమర స్ఫూర్తి మన వృత్తి, తెలంగాణ ఉద్యమంలోనూ అదే ఆర్తి. నేతన్నలుగా ఈ దేశ ఆత్మగౌరవం పద్మశాలి, ధన్వంతరి వారసులుగా ప్రజల ప్రాణాలు కాపాడిన వైద్యులుగా పద్మశాలిలు. ఇలా నేతలుగా రాజ్యమేల్దామని చెప్పేసి మన మిత్రుడు అమరన్న రాసినటువంటి పరిస్థితి. దేవతలకు వస్త్రాలు అందించిన దీప్తి పద్మశాలి, దేశానికే పోరాట పటిమ నింపిందే పద్మశాలి. దేశ రాజకీయాలు పద్మశాలి లెక్కడా, తమాషా ప్రకారం రావాల్సిన రాజకీయ వాటా ఏది? ఇప్పటిదాకా వహించిన మూగ నోము చాలు, పద్మశాలిలు రాజకీయంగా బలపడాలి. ఆధునిక సమాజ నిర్మాణంలో పద్మశాలిల పాత్ర పెరగాలి. పద్మశాలిలో నాయకత్వం లేదా రాజకీయాలకు పనికి రాకుండా ఉంటున్నారా అని చెప్పేసి అలా మన మిత్రుడు అన్న అమరన్న ఒక చక్కటి పద్మశాలిల గురించి అలా రాసినటువంటి అమరన్న రాసిన చెప్పండి అన్న, ఏంది మరి నిన్న ముఖ్యమంత్రి పెద్ద ప్రోగ్రామే ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా నేతలన్న భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. అసలు నేతన్న గోసలు రాజ్యాధికారానికి ఇప్పటికీ ఎందుకు దూరం ఉన్నారు చెప్పండి. జరపైలం టీవీ ప్రేక్షకులకు సామాజిక వందనాలు. ఇక్కడ మనం ఏదైతే పద్మశాలీలకు సంబంధించి నేతన్నల గురించి ఒక అంశాన్ని చర్చ చేస్తున్నామో, పద్మశాలీలే కాకుండా బీసీలో ఉన్న 120 కులాలకు సంబంధించింది కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. ఇవాళ బీసీలు తీరని అన్యాయానికి గురవుతున్న మాట వాస్తవం. రాజ్యాంగబద్ధమైన హక్కులు లేవు, రాజ్యాధికారంలో వాటా లేదు, పోతే ఆర్థికంగా చాలా వెనుకబాటుతో ఉన్న పరిస్థితి, పేదరికంలో కొట్టుమిట్టాడుతూ రకరకాల ఇబ్బందులకు గురవుతున్న బీసీ బిడ్డలు ఇవాళ రాజ్యాధికారం స్ఫూర్తితోటి, స్పృహతోటి ముందుకు పోతున్న ఒక పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగానే పద్మశాలీలకు సంబంధించింది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ పద్మశాలీలు జనాభా రీత్యా దాదాపు ఈ బీసీ కులాల్లో 5 కులాలకు సంబంధించిన దాంట్లో జనాభా అధికంగా ఉన్న వాళ్ళలో పద్మశాలీలు ఒకరు. కాబట్టి ఈ పద్మశాలీలు నిజానికి మనకు మానం కాపాడుకోవడానికి, ప్రాణం కాపాడుకోవడానికి తమ తెలివిని, శక్తియుక్తులను ఉపయోగించి బట్ట నేసి ఇవ్వటం అనే దాంతో జరుగుతూ వస్తుంది. ఇదే కాదు, పద్మశాలీలు వైద్యరీత్యా కూడా దాదాపు దేశవ్యాప్తంగా వాళ్ళు మంచి ప్రావీణ్యం ఉండి, ప్రజలతోటి మంచి సత్సంబంధాలు ఉండి, ప్రజలకు ఏ అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా దగ్గరికి పోయి వాళ్ళని ఆరోగ్యంగా చేసిన పరిస్థితి కూడా మనకు కనబడుతుంటుంది. ఆ రకంగా పద్మశాలీలు ఇటు బట్టను నేయడం ద్వారా, అటు వైద్యం చేయటం ద్వారా అన్ని రకాల ప్రజలకు దగ్గరైన పరిస్థితిని మనం చూస్తాం. ఉదాహరణకు మా నాన్నగారే ఉండు, తను కూడా వైద్యం చేసేవాడు. కనీసం 10 ఊర్లకు సంబంధించిన వాళ్ళు వచ్చేది. మా ఊళ్ళో 3-4 డాక్టర్లు ఉండేది. 3-4 డాక్టర్లు ఎక్కువ మంది మా దగ్గరికే వచ్చేది. అట్లా ఆ రకంగా వైద్యానికి సంబంధించింది పద్మశాలి బిడ్డలు చాలామంది ఇవాళ వృత్తిగా చేసుకొని జీవిస్తున్న ఒక పరిస్థితి ఉంది. అట్లాగే చేనేతను కూడా వృత్తిగా చేసుకుని జీవిస్తున్న పరిస్థితి ఉంది. మరి దురదృష్టం ఏంటంటే 1980 దశకం తర్వాత ఇవాళ కుల వృత్తులన్నీ కూడా తీవ్రమైన సంక్షేమంలోకి వెళ్ళిపోయినాయి. దాంట్లో భాగంగా చేనేత కూడా సంక్షేమంలోకి వెళ్ళిపోయింది. ఈ సంక్షేమంలోకి వెళ్ళిపోవటం మూలంగా ఇక్కడ నుంచి వలస వెళ్ళటం అనేది సూరత్, భీమండి, బాంబే, అహ్మదాబాద్ తదితర ప్రాంతాలకు వలసపోవటం అనేది జరిగింది. కాబట్టి ఇప్పటికీ కూడా సూరత్లో చాలామంది దాదాపు 3 నుంచి 5 లక్షల మంది అక్కడే జీవిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అట్లాగే భీమండిలో కూడా దాదాపు 2-2.5 లక్షల మంది జీవిస్తున్న పరిస్థితి ఉంది. అక్కడ కౌన్సిలర్గా ఉన్నారు, అట్లనే ఇది మున్సిపల్
చైర్మన్లుగా కూడా పనిచేసిన పరిస్థితి కూడా ఉన్నది ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు. అట్లనే అక్కడ ఇండ్లు కట్టుకొని వ్యాపారాలు చేస్తూ స్థిరపడిన పరిస్థితి కూడా ఉన్నది. అక్కడ విద్యను కూడా నేర్చుకొని వాళ్ళలో ఒకరుగా మమేకం కావటం అనేది మనకు కనబడుతుంటుంది. అట్లా మరాఠీ వస్తుంది, గుజరాతీ వస్తుంది. ఆయా ప్రాంతాల్లో జీవిస్తున్న వాళ్ళు ఆయా భాషను నేర్చుకొని కూరగాయల నుంచి రకరకాల వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్న వాళ్ళు ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు ఉన్నారు. మరి ఈ వలసలు ఎందుకు జరుగుతున్నాయి? నిజానికి వలసలు జరగాల్సిన పరిస్థితి ఏమొచ్చింది, ఎందుకు అనుకున్నప్పుడు 80 దశకంలో మరి అంతకుముందు ఏమైంది, హరిత విప్లవం అనే దాంతో తీసుకొచ్చిండ్రు. హరిత విప్లవం ద్వారా ఉత్పత్తి బాగా పెరిగిందని దాంతో చెప్పారు. హరిత విప్లవం యొక్క ఫలితాలు ఇవాళ మనం చూస్తున్నాం. షుగరు, బీపీ, హార్ట్ అటాక్స్, ఇలా అనేక జబ్బులకు గురి కావడం అనేది హరిత విప్లవం ద్వారా. ఎందుకంటే భూమి మొత్తం రసాయనమయం అయిపోయింది. భూమి మొత్తం రసాయనమయమైంది. ఇలాంటి పరిస్థితులలో అటు రైతు కూడా పరిస్థితి చాలా దీనంగా ఉన్నది. ఇటు వ్యవసాయము అటు వైద్యం చేస్తూనే కొద్ది గొప్ప వ్యవసాయాన్ని కలిగి ఉండి వ్యవసాయం చేస్తున్న దాంట్లో పద్మశాలీలు కూడా ఉన్నారు. కాబట్టి ఆ అంశాన్ని కూడా చర్చించాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ విధంగా రోజు రోజుకు దిగదుడుపుగా దినదిన గండంగా ఎందుకు మారింది అంటే ఖచ్చితంగా పాలకుల యొక్క విధానాలే. అందుకని ఈ పాలకులు బడ్జెట్ కేటాయించేటప్పుడు ఈ జనాభాకు వీళ్ళ ఉత్పత్తిని వనరులను పెంపొందించడం ఎట్లా అనే దాంతో ఉండాల్సి ఉంటుంది. అది లేకపోవడం మూలంగా ఏమవుతుంది, వృత్తులు అనేవి తీవ్రమైన సంక్షోభంలోకి కొట్టుమిట్టాడుతున్నాయి. నిజంగా నేను మావోయిస్ట్ పార్టీలో ఉన్నప్పుడు కూడా చేనేత కార్మిక సమ్మెకి సంబంధించింది చూసింది. అందులో ఈ వృత్తి దాదాపు 1970, 60 ఆ ప్రాంతాల్లో 1,15,000 మంది మొగ్గాలుంటే అది ఇవాళ అంటే ఆంధ్ర తెలంగాణగా 2 రాష్ట్రాలుగా విడిపోయిన నేపథ్యంలో ఒక 5 నుంచి 10,000 కూడా మొగ్గాలు లేని ఒక పరిస్థితిలోకి వెళ్ళిపోయినాం. అంత సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. అట్లనే వీటికి సొసైటీలు ఉంటాయి, సొసైటీలు కూడా పనిచేయని పరిస్థితి. అట్లనే ఇప్పుడు ఏమైంది, ఆప్కో అనే దాంతో కూడా అప్పుడు ఉండే, ఇప్పుడు టిస్కో అనే దాంతో వచ్చింది. ఈ ఆప్కో టిస్కో ఉన్న సొసైటీలు ఉన్న ఇక్కడ ఈ ప్రజలకు ఉద్యోగ అవకాశాలను కల్పించడంలో వైఫల్యం చెందుతున్నాయి. ఎందుకు, నిజంగా ప్రభుత్వం యొక్క వైఫల్యమే, బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడమే. ఇదే విషయాన్ని దుబ్బాక సహకార సంఘం ఉంది, చేనేత సహకార సంఘం ఉంది. ఇప్పటికీ కూడా అక్కడ సహకార సంఘం చేనేత వృత్తిని ప్రాణప్రదంగా కాపాడుకుంటున్న ఒక పరిస్థితి ఉంది. అక్కడ ఏంటిది, మన ఈ బట్ట లెనిన్ కాటన్ బట్టన్ వేస్తున్న పరిస్థితి ఉంది ఇప్పుడు. లెనిన్ కాటన్ అంటే ఎట్లెట్లా డెవలప్ అవుతుందో అట్లట్లా వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకొని ముందుకు పోతున్న పరిస్థితి ఉంది. అక్కడ దాని అధ్యక్షుడు శ్రీనివాస్, ఆ శ్రీనివాస్ దుబ్బాకలో చాలా ప్రయత్నం చేసిండు. ఏంది, సొసైటీలో కనీసం ఒక 10-15 కోట్లు కనుక ప్రభుత్వం నిధులు ఇవ్వగలిగితే ఇప్పుడు ఒక 300 మందికి ఉపాధి దొరుకుతున్న పరిస్థితి, దాన్ని 1000 మందికి పెంచడానికి అవకాశం ఉంటుంది అనే దాంతో నేను అక్కడికి వెళ్ళిన సందర్భంలో ఆయనతోటి మాట్లాడినప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టినాం. అది ఆ ప్రెస్ మీట్ తర్వాత పత్రికలు రావడంతో వెంటనే డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి అని ఉండే, అట్లనే దాని తర్వాత హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ, పోతే వీళ్ళు సోలిపేట రామలింగారెడ్డి ఎమ్మెల్యే, వీళ్ళందరూ కూడా సందర్శించి మీకు ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని అంతా చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ ఎలాంటి సహాయ సహకారం అందలేదు. దాని తర్వాత ఈయన ఏం చేసిండు, కేటీఆర్ ఇప్పుడు ఆ మధ్యన ఏం చేసిండంటే ఒక నటిని చేనేతకు సంబంధించింది బ్రాండ్ అంబాసిడర్గా ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే అక్కడికి ఆమెను తీసుకొచ్చటం వరకే ఉంది తప్ప
అక్కడ కార్మికుల స్థితిగతులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే పరిస్థితి ఉంది. ఇది నేను ఒక ఉదాహరణగా మీకు చెప్తున్నా, సమాజాన్ని, తెలంగాణ సమాజానికి తెలియజేస్తున్నా. మొత్తం తెలంగాణలో ఇదే పరిస్థితి నెలకొని ఉన్నది. ఇప్పుడు సూర్యాపేటలో కూడా చేనేత కొనసాగుతుంది. కానీ వాళ్ళు ఇంకా దాన్ని ముందుకు తీసుకుపోవడానికి వాళ్ళకి తగిన శిక్షణ కానీ, తగిన నూలు అందించడం కానీ, లేదా సపోర్ట్ చేయటం కానీ లేకపోవటం వల్ల నల్లేరు మీద నడకలాగా వ్యవహారం నడుస్తుంది. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే దేశ ఆర్థిక వ్యవస్థలో పద్మశాలీల యొక్క భాగం చాలా గణనీయమైంది. సాంస్కృతికంగానే కాదు, మానం కాపాడుకోవడం వరకే కాదు, అట్నే ప్రాణం కాపాడుకోవడం వరకే కాదు, ఈ దేశ ఆర్థిక వనరులని పెంచడంలో హితోధికంగా కృషి ఉన్నది. కానీ వాళ్ళని ప్రభుత్వం ఏం చేస్తుందని అంటే కేవలం ఓట్ల డబ్బాలో ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే చూస్తుంది. కాబట్టి ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో పద్మశాలీలు ఏం చేయాలి? నిజంగా ఇలాంటి పరిస్థితుల్లో పద్మశాలీలు ఏం చేయాలి? పద్మశాలీల్లో కూడా కొద్దిగా ఆర్థికంగా బలపడిన వాళ్ళు, పారిశ్రామికంగా ఉన్నతి చెందిన వాళ్ళు మాత్రమే ఇవాళ ఆయా పార్టీలు కూడా ఎమ్మెల్యేలుగానో, ఎంపీలుగానో, ఎమ్మెల్సీలుగానో వాళ్ళకి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. వ్యాపారంలో రాణించిన వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళే కాకుండా పద్మశాలి కుల సంఘాలకు సంబంధించింది కూడా ఉంది. అక్కడ పద్మశాలి కులాలకు సంబంధించింది ఆయా పట్టణాలలో కూడా వనరులు ఉన్నాయి. ఆ వనరుల నుంచి వచ్చే ఆదాయాన్ని ఆ సమాజం కోసం కానీ, సమాజంలో చదువుకుంటున్న పిల్లల కోసం కానీ, సమాజంలో ఏదైతే ఒడుదుడుకులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని నిలబెట్టడం కోసం కాకుండా మన ఎలకల లెక్క, పందికొక్కల లెక్క మేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితి మారాలి. అట్నే పద్మశాలీల కోసం, పద్మశాలి సమాజాన్ని అభివృద్ధి చేయడం కోసం, దాన్ని అభ్యున్నతి కోసం పనిచేసే వాళ్ళని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒక సాంప్రదాయిక పద్ధతులలో రాష్ట్ర కమిటీలని ఒక 3-4 ఉంటాయి, జిల్లా కమిటీలని ఒక 4-5 ఉంటాయి, రకరకాల పేర్లతోటి సంఘాలు ఏర్పాటు చేసుకుంటారు. ఏ ఒక సంఘం కూడా ఏ ఒక పద్మశాలీల ఔన్నత్యం కోసం కానీ, వాళ్ళ అభివృద్ధి కోసం కానీ, వాళ్ళ యొక్క లోటుపాట్ల గురించి కానీ ఆలోచించే పరిస్థితి లేదు. ఎంతసేపు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రకంగా తయారవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి పద్మశాలి సమాజం ఈ సందర్భంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకొక ఉదాహరణ చెప్తాను. నీకు పక్కనే ఉన్న పద్మశాలి టౌన్షిప్ ఉంది. పద్మశాలి టౌన్షిప్ ఏంటిది అసలు? నిజంగా పద్మశాలి టౌన్షిప్ పేర్కొన్నది అప్పుడు వైఎస్ఆర్ పీరియడ్లో దాదాపు 300 ఎకరాల భూమిని పద్మశాలి టౌన్షిప్ కోసం కేటాయించింది. కానీ అది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా, రియల్ ఎస్టేట్ బ్రోకర్ల చేతిలో బందీ అయి ఇవాళ అదంతా సేల్ అయిపోయింది. ఇప్పుడు 10% పద్మశాలీలు లేరు. పద్మశాలి టౌన్షిప్లో 10% పద్మశాలీలు లేరు. నాయకుడు అనేవాడు ఏదైతే సమాజాన్ని ముందుకు తీసుకుపోయి సమాజాన్ని ఒక మార్గదర్శకంగా, ఒక మంచి ఉద్దేశంతో ముందుకు పోవాల్సిన నాయకులు అనబడే వాళ్ళే ఈ రకమైన అవినీతి కకృతికి గురవుతున్న పరిస్థితుల్లో ఇవాళ సమాజం చాలా నష్టం పోయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉన్నది. ఇవన్నిటిని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నిటిని సరి చేసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క పద్మశాలి బిడ్డ ఆలోచించాల్సిన అవసరం ఉంది, నిలదీయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సిరిసిల్లలో ఉరితాళ్ళై పోతున్న పరిస్థితి, ఆత్మహత్యలు గురవుతున్న పరిస్థితి, ఆకలి చావులకు గురవుతున్న పరిస్థితి, ఇది 1985 నుంచి కొనసాగుతున్న పరిస్థితి. ఈ పరిస్థితిని పాలకులు పట్టించుకోకపోగా ఆ కులానికి సంబంధించిన నాయకులు కూడా చూసి చూడనట్టు వ్యవహరించడం జరుగుతుంది. రాజకీయంగా నేను అప్పటికే రిలీజ్ అయ్యి బయట ఉంటున్నా. సరే, పద్మశాలీలు అందరూ పోతుండ్రు, వాళ్ళతో పాటు నన్ను రమ్మని నేను కూడా పోయినా. అప్పుడు
అది ఎమ్మెల్యేగా ఇవ్వాలి, ఎవరికి జిల్లా మార్కండేయకు ఎమ్మెల్యేగా ఇవ్వాలనే దాంతో అడుగుదామనే దాంతో పోయింది. అప్పుడు అన్ని పార్టీలను కూడా కలిసింది. దాంట్లో భాగంగా టీఆర్ఎస్ కడిపోయింది. కేటీఆర్ ఏమంటాడంటే జలమార్కండేయ మావాడే, ఆయన ఎట్లా మనం కాపాడుకోవాలి, ఎట్లా ముందు అభివృద్ధి చేయాలనో తెలుసు, ఖచ్చితంగా మేము దృష్టిలో ఉంచుకుంటాం అని. దృష్టిలో ఉంచుకోవడం కాదు, ఇప్పటికీ ఆయనని చెత్తబుట్టలో వేసిన పరిస్థితి ఉన్నది. ఇది ఉదాహరణ కోసం చెప్తుంది. అట్లా ఎంతోమంది రాజకీయ ఆకాంక్షతోటి ముందుకు పోవాలనే దాంతో ఉన్నప్పటికీ ఈ పార్టీలు, బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, వాళ్ళని వాడుకోవడం వరకు మాత్రమే ఉంది తప్ప వాళ్ళని ముందుకు తీసుకుపోయే పరిస్థితి లేదు అనే దాంతో స్పష్టంగా మనం చెప్పొచ్చు. కాబట్టి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పద్మశాలీలు ఇంకా ఎదగాలి, అభివృద్ధి చెందాలి అనుకున్నప్పుడు పద్మశాలీల మధ్యన ఐక్యత పెరగాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో పాలకు పాలు, నీళ్ళకు నీళ్లుగా కూడా కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రభుత్వం దోపిడీ చేసినా, ప్రభుత్వం వివక్షతోటి చూసినా, అట్నే కులంలో కూడా కుల సంఘాలు, నాయకులు వివక్షతోటి చూసినా, దోపిడీ చేసినా అక్కడ నిలదీసి అడిగి ఆ వివక్ష, దోపిడీ, పీడన లేని ఒక వ్యవస్థను నెలకొల్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రకమైన ఒక సంక్లిష్ట పరిస్థితులలో ఇవాళ పద్మశాలి సమాజం ఉంది. నిజంగానే మిత్రుడు రాసిండు, చాలా విషయాలు రాసిండు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు కూడా మొగ్గం నేస్తుండు పాపం. ఇక ముఖ్యమంత్రి కాబట్టి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆదివారం జరిగిన అఖిల భారత పద్మశాలి మహాసభలో మొగ్గం నేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బీసీల హక్కులు కాలరాసే కుట్ర, 42% రిజర్వేషన్లు రాకుండా బీజేపీ, బీఆర్ఎస్ అడ్డుకుంటున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. అయితే వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం రకరకాల జిమ్మికులు చేస్తారు. ఆ జిమ్మికుల్లో భాగంగా ఇవాళ మొగ్గం నేస్తున్న రేవంత్ రెడ్డి పద్మశాలీల పట్ల ప్రేమ ఉండో లేదో ఈరోజు మీటింగ్ జరిగింది కాబట్టి, మీటింగ్ పిలిపించినాం కాబట్టి 30 కోట్లు అంటే రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ చేస్తా అని అంతటి చెప్తుంది. ఈ రుణమాఫీ అనేది ఎప్పటి నుంచో కొనసాగుతుంది. అది అయ్యేది లేదు, పోయేది లేదు. ఒకవేళ రుణమాఫీ కాదు నువ్వు చేయాల్సింది, కూడా కన్స్ట్రక్టివ్గా ఆ వృత్తి సంబంధించి నిలబెట్టడం ఎట్లా, అట్లనే వాళ్ళకు నెలకు 30 నుంచి 50,000 ఆదాయం ఎట్లా రావాలి అనే ఒక అంశం. రెండోది, ప్రభుత్వంలో అనేక శాఖలు ఉన్నాయి. ఇప్పుడు చూడు, బతుకమ్మ చీరలు అనే దాంతో సూరత్ నుంచి తీసుకొచ్చిండ్రు. ఇక్కడ చేనేతలు లేరా? చేనేతలు లేరా? మరి ఆ సూరత్ నుంచి తీసుకొచ్చే బదులు ఇక్కడ ఒక పథకం ప్రకారంగా ఇక్కడనే చీరలు నేస్తే ఇక్కడ వీళ్ళకు ఉపాధి అవకాశాలు వస్తాయి కదా. అదే కాకుండా ఇవాళ ఇప్పుడు హాస్టల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, లేదా వివిధ డిపార్ట్మెంట్, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫైర్ డిపార్ట్మెంట్, ఇట్లా అనేక డిపార్ట్మెంట్లకు సంబంధించిన దాంట్లో ప్రభుత్వం జీవో చేసి చేనేత ఉత్పత్తులను మాత్రమే కొనాలి, వాడాలి అనే దాంతో ఎందుకు చెప్పదు? ఇవాళ ఎందుకు చెప్పదు? చెప్పకపోవడానికి కూడా కారణం ఉంది. ఇవాళ అంబానీలు, అదానీలకు లాభాలు రావాలంటే మరి వీళ్ళకి ఇస్తే అంబానీలకు, అదానీలకు రావు కదా. మరి ఆ అంబానీలు, అదానీల కనుసండల్లో నడుస్తున్న ఈ ప్రభుత్వాలు చేయదు. కాబట్టి మనం ఏం చేయాలనంటే, అంబానీ, అదానీలు కాదురా నాయన, మేమున్నాం, ఈ దేశానికి సంబంధించిన మూల పురుషులం, ఈ దేశ బిడ్డలం, మట్టి బిడ్డలం. కాబట్టి మాకు ఇవ్వడం వల్ల, ఈ వృత్తిని పరిరక్షించడం వల్ల, ఈ వృత్తిని ముందుకు తీసుకుపోవడం వల్ల ప్రభుత్వానికి కానీ దేశానికి కానీ మంచిది అనే విధంగా ఒక ప్రజల్లో కూడా పోరాటాలు, తిరుగుబాట్లు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ పద్మశాలి బిడ్డలకు చెప్పేది ఏంటంటే, నిజంగా ఎక్కడికక్కడ గ్రామంలో కావచ్చు లేదా పట్టణాల్లో కావచ్చు ఏం జరుగుతుందనే విషయం మీ అందరికీ తెలుసు. కానీ గొంతిప్పి మాట్లాడలేని పరిస్థితి. మీకు ఎన్నో అవసరాలు ఉన్నాయి, మీరు పేదరికంలో ఉన్నారు, మీరు కడగండ్లలో ఉన్నారు. కాబట్టి ఈ కడగండ్ల నుంచి నోరు విప్పితే కూడా మీ మీద ఎంత కొరడా జులిపిస్తారు అనేది అంతా కూడా తెలుసు. కానీ ఇట్లా భయపడుకుంటూ పోతే కాదు. బానిసలు కూడా తిరుగుబాటు చేసిండ్రు. వీటిని దృష్టిలో ఉంచుకొని పద్మశాలీలకు
రాజ్యాధికారంలో వాళ్ళ జనాభా దామాష ప్రకారంగా వాళ్ళకు వాటా రావాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఇప్పుడు ఏదైతే బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయో ఇవి అగ్రకుల ఆధిపత్య పార్టీలు, బ్రాహ్మణీయ ఆధిపత్య భావజాలంతో కూడిన పార్టీలు. కాబట్టి బహుజన పార్టీలని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా మనం ముందుకు పోవడం ద్వారానే రాజ్యాధికారం చేపట్టడానికి అవకాశం ఉంటుంది. మనం రాజ్యాధికారంలోకి వస్తేనే మనతో పాటు మన బీసీ సోదరులు కులాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా పరిష్కారాన్ని చూపడం జరుగుతుంది. మనం మన కోసమే కాదు, సమాజం కోసం ఆలోచించే వాళ్ళం, వాళ్ళు వాళ్ళ కోసం ఆలోచించే వాళ్ళే. కాబట్టి వాళ్ళని వదిలిపెట్టండి, అంటే బీజేపీని, టీఆర్ఎస్ని, కాంగ్రెస్ని వదిలిపెట్టండి. అందులో నాయకులుగా చలామణి అయ్యేవాళ్ళు సరే ఏం లబ్ధి పొందినో ఏం లబ్ధి పొందలేదో, చెట్టు పేరు చెప్పుకొని కాయలు ఎట్లా అమ్ముకున్నారో అదంతా గమనించి మీరు వాళ్ళ నిడిచి ఇటు వస్తే మీకు కూడా సముచితమైన గౌరవం ఉంటుంది. మీరు కూడా మంచి పునాదులు వేయడానికి అవకాశం ఉంటుంది. లేనట్లయితే రేపు జనప్రవాహంలో కాళ్ళ కింద పడి నలిగిపోవాల్సి వస్తుందని అంతటి తెలియజేసుకుంటూ, ఈ పద్మశాలి బిడ్డలు ఖచ్చితంగా ఇవాళ మీరు ఎదుర్కొంటున్న విషయాలను ఎక్కడికక్కడ చర్చించి పరిష్కారం దిశగా ముందుకు పోవాలని కోరుకుంటూ మీ అందరికీ సామాజిక వందనాలు. మొత్తం మీద అన్న బహుజన రాజ్యాధికారంలో భాగంగా పద్మశాలీలు ఇలా రాజ్యం ఏలడానికి, ఒక నాయకులు కావడానికి ఏ రకంగా ప్రిపేర్ కావాలో మీరు మంచిగా చెప్పారన్నా. ధన్యవాదాలు. నమస్తే.